ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు తన దాసుడైన మోషే తదనంతరము యెహోషువను దేవుడు ఇశ్రాయేలీయులకు నాయకుడిగా దేవుడు నియమిస్తూ వచ్చినాడు. ఆ విధంగా దేవుడు యెహోషువ సారథ్యంలో ఇశ్రాయేలు ప్రజల్ని వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి దేవుడు సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరుణంలో మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుణ్ణి సేవించి ఆయన మాట వినాలని దైవజనుడు యెహోషువ ద్వారా దేవుడు బలపరుస్తూ ఉంటున్నాడు. ఇలాగున మరి దేవుడైనటువంటి యెహోవాను సేవించదము, ఆయన మాటే విందుము అని ఇశ్రాయేలు ప్రజలకు నొక్కి వాక్యాన్నిస్తుంటున్నాడు. 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ గ్రంథంలో అంటున్నాడు, మీరెవరిని సేవించినను నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము అని ఘంటాపదంగా చెప్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దైవజనుడు తన యొక్క కుటుంబంతో సాక్షార్థంగా నిలబడుతూ వచ్చినాడు. దేవుని ఇంటి వారితో కుటుంబ సమేతంగా ఆయనను సేవించడం యెహోషువ నేర్చుకున్నవాడుగా ఉంటున్నాడు. ఇదంతా కూడా దైవజనుడు మోషేను అనుసరిస్తూ వచ్చిన విధానాన్ని యెహోషువ చూస్తూ వచ్చినాడు. ఆ విధంగా మన యొక్క జీవితంలో కుటుంబ సమేతంగా ప్రభువును సేవించాలని, ఆయన మాట మనం వినాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దానియేలు తన జీవితంలో దేవుణ్ణి తప్పక సేవిస్తూ వచ్చినాడు. అందును బట్టి దానియేలుకు ఎన్నో శ్రమలు విస్తరించినప్పటికీ, చివరికి దానియేలు సింహపు బోన్లో వేసినప్పటికీ మరి తన యొక్క రాజు అయినటువంటి ఆ యొక్క బబులోను రాజు ఆ గుహ దగ్గరికి వచ్చి, దానియేలు నిత్యము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని మాట్లాడుతూ వచ్చినాడు. ఇలాగున దేవుడు తనను సేవించే ప్రజలను రక్షించే తండ్రిగా, పరలోకపు దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దానియేలు రక్షించిన దేవుడు, షద్రక్ మేషక్ అబేద్నెగోలను రక్షించినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన శక్తి రవ్వంతా కూడా తగ్గిపోలేదు. కనుక ఆయనను సేవిస్తున్న నీ జీవితంలో ఎటువంటి సమస్యల గుండా, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ, నీ జీవితంలో ఎన్నో పెను సమస్యలు, సవాలు ఎదురుగా ఉన్నప్పటికీ ప్రభువు నిన్ను రక్షించుటకు సమర్థుడనే సత్యాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. ఆయనను సేవించే విషయంలో ఎక్కడ కూడా మనము రాజీ పడకూడదు. అలాగున ప్రభునామానికి ఘనత కలిగినట్లుగా జీవించుదాము.